My baby came down from Romania. She was a queen of Transylvania, but now we live in suburbia without any friends of Brasilia. My baby came down from Romania. She was a queen of Transylvania, but now we live in suburbia without any friends of Brasilia. Come on, baby, this is what you need. Everybody dancing to this beat. Come on, baby, this is what you need. Disco, disco, partigiani. Disco, disco, partigiani. Party, party, partigiani. Disco, disco, partigiani. Party, party, partigiani. అక్క గురించి నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ప్రాబ్లీ. తను ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ లాగా. నాకు స్పెషలీ చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు యాక్చువల్లీ. ఇప్పుడే చాలా ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉన్నాం. చిన్నప్పుడు అయితే అసలు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకునే వాళ్ళం ఫుల్ అసలు. అండ్ ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్క ఫస్ట్ నాకు చెప్తుంది, నేను కూడా అక్కకే చెప్తా. అలాంటి బాండింగ్ ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ దట్ షీస్ బీన్ దేర్ త్రూ అవుట్ మై లైఫ్. అండ్ ఈ బిగ్ డే కోసం చాలా ఉంటుంది అక్క, ఇలా చేయాలి అలా చేయాలి అని. ఫైనల్గా అలా అవుతుంది అని చాలా చాలా హ్యాపీగా ఉంది, హార్ట్ఫుల్గా. అండ్ ఇద్దరు కూడా నాకు తెలుసు. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ వాళ్ళు ఇంకా ఫర్ ఎవర్గా కలిసి ఉంటారు. How do you feel with this? వెరీ వెరీ How do హ్యాపీ. you feel with that? చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి ఈ రోజు దాకా నీకు ఏది కావాలో అన్నీ చేశారు. You want to become a star in the world. Star doctor. That Sky means is you the have, limit. the sky is the limit for you. If you are in the Germany, you should have to catch hold of the World Health Organization. That is why this is. చేస్తాను. ఐ విల్ మేక్ యూ మోర్ ప్రౌడ్. Thank you. Thank you. వాళ్ళు చెప్పినట్టు చక్కగా విని వాళ్ళు కూడా అందరూ మంచివాళ్ళు, చక్కగా బాగా చూసుకుంటారు. అన్ని విధాలా అంతా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా డెలివరీ టైంలో అయితే చాలా ఇబ్బంది పడ్డాం, కొంచెం టెన్షన్ పడ్డాం. బట్ ఆఫ్టర్ డెలివరీ పిల్లని చూసాక అన్నీ మర్చిపోయాం, అంత హ్యాపీ ఫీల్ అయ్యాం. చిన్నప్పటి నుంచి కూడా వాడైతే మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అయితే నాకు బాగా ఇదైన విషయం ఏంటంటే ద ఏజ్ ఆఫ్ 7 థర్డ్ క్లాస్లో అనుకుంటా వాళ్ళ స్కూల్లో సడన్గా ఆన్ ది స్పాట్ ఒక ఎస్ఏ రాయమన్నారట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడిట్లో మీకు నచ్చిన టాపిక్ తీసుకుని రాయండి అమ్మా అన్నారట. రాస్తే 3 టాపిక్లోనూ ఒకే రాశాడు. ఏంటంటే అమ్మ, మదర్ గురించి రాశాడు. చాలా అసలు నేను ఇంకా చెప్పలేను అనమాట. వాడు ఆ పేపర్ తెచ్చి చూపిస్తే నాకు ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్
ఇంతలా ఉంటుంది. చాలా బాగా రాశాడు అమ్మ గురించి. నేను అది చాలా బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మ్యారేజ్ ప్రపోజల్ వస్తే మేము అసలు ఇంకా మాకు చాలా చాలా ఆశ్చర్యపోయాం వాడి మ్యారేజ్ అంటే. ఇంకా వీడు చిన్నపిల్లడిగానే మాకు అనుకుంటున్నాం అన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రపోజల్ వచ్చింది, మంచి సంబంధం, అమ్మాయి చక్కగా చదువుకున్న అమ్మాయి కూడా. అన్నీ బాగా కుదిరాయని చెప్పి మేము కూడా ఓకే చేసాం. శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసా అంటే ఒక పక్క హ్యాపీగా ఉన్నా, పక్క సర్ప్రైజింగ్గా ఉన్నా, పక్క కొంచెం బాధగా ఉంది. బట్ సంహౌ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడంటే మా వదిన్ని ఇంకా చాలా బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం నాకు చాలా బాగుంది. సో ఐ హోప్ విల్ బీ హ్యాపీ టుగెదర్. Bye.